హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాస జీవితానికి గొప్ప బలాలు ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాము. విశ్వాసిగా మనందరము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తుంది. దేవుని వాక్యము మన జీవితానికి వెలుగునిస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యమును కలిగి మనము జీవించాలి. విశ్వాసం కలిగి ఉంటే భయాన్ని జయించే శక్తిని ఇస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ విశ్వాసంతో మనము దేవునిపైన ఆధారపడే వారిగా ఉండాలి. నిరీక్షణ మనము దేవునిలో కలిగి ఉన్నప్పుడు మనలను నిరాశలో పడిపోకుండా కాపాడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. సహనము మనలను పరిపక్వులుగా చేస్తుంది కాబట్టి సహనం కలిగి జీవించాలి. ఆరవదిగా వినయము కలిగి జీవించినప్పుడు ఘనత మనకు ముందుగా ఉంటుందని తెలుసుకొని ఎల్లప్పుడూ వినయంతో మనము ప్రవర్తించాలి. దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు ఏ మార్గాన్నైనా అది సరళం చేస్తుంది. ప్రభువులో బలపడిన వారు ఎల్లప్పుడూ భయపడరని తెలుసుకొని ఆయనలో బలంగా ఉండేవారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించి కలిగి ఉంటే ధన్యులమవుతామని తెలుసుకొని అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఏదియూ కొదువ చేయడని మనము తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రార్థనా జీవితము, దేవుని వాక్యము, విశ్వాసం కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు అన్ని విషయాల్లో సహనంతో దేవుని మీద ఆధారపడుతూ ఎదురు చూసినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవునిలో బలాన్ని మనము పొందుకుంటాము. ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. Amen. Thank you for watching. Follow this channel for more videos.